హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నానండి. లాస్ట్ వీడియోలో కేసరగుట్ట చూపించాను కదండి, దాని కంటిన్యూషన్ వీడియో ఇదన్నమాట. చూసేయండి. గుడిలో దర్శనం అది అయిపోయిన తర్వాత ఇంకా కొంతసేపు గుట్ట మీద అది కూర్చొని కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ లక్ష దీపోత్సవం కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారండి శ్రీమాత ట్రస్ట్ వాళ్ళు. మేము ఫస్ట్ టెంపుల్దని అనుకున్నాం, కానీ ఇది టెంపుల్ది కాదనమాట. ఇది శ్రీమాత ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. చూసారండి, ఇంకా అంతా ఖాళీగా ఉంది, ఎవ్వరూ రాలేదు. మేము వచ్చేసరికి 5:30 అయిందనమాట. కోటి దీపోత్సవానికి అయితే వెళ్ళాలి అని అనుకున్నామండి ఒకరోజు, కానీ వెళ్ళలేకపోయాము. సరేలే, అది ఎలాగో ఇంకా అయిపోయింది అక్కడ కోటి దీపోత్సవం అనేసి. ఇక్కడ లక్ష దీపోత్సవం జరుగుతుంది కదా, దీనికైనా వెళ్దాము, ఎలాగో వచ్చాం కదా అని ఉన్నాం అనమాట. కానీ చాలా టైం అయితే పట్టేసిందండి. 5:30కి అన్నది అలా 6కి కూడా స్టార్ట్ చేయలేదు వాళ్ళు. 6 కాదు 7 అయినా స్టార్ట్ చేయలేదన్నమాట. 7:30 అలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అనేది స్టార్ట్ చేశారండి. ఇక్కడ లక్ష దీపోత్సవం కార్యక్రమం అయిపోయిన తర్వాత అసలు కళ్యాణం అనేది చేయాలి, కానీ ముందుకి అది పెట్టేసి ఈ దీపాలు వెలిగించే కార్యక్రమం అనేది వెనక్కి పెట్టారనమాట. దాంతో మాకైతే చాలా లేట్ అయింది. కానీ ఏకాదశి పర్వదినం రోజున కనుక మనకి ఆ కళ్యాణం చూసే భాగ్యం అనేది మనకి ఉందేమో అనేసి మేము చక్కగా కళ్యాణాన్ని అనేది చూసామన్నమాట. ఈ కేసరగుట్ట ప్రాంతాన్ని తెలంగాణ కాశీగా పిలుస్తున్నారండి. ఇక్కడ చూసారండి, శివలింగాన్ని ఎంత అందంగా పువ్వులతో అలంకరిస్తున్నారో. ఇక్కడ స్వామివారిని కూడా అలంకరిస్తున్నారనమాట. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణానికి రెడీ అవుతున్నారు స్వామివారు. కళ్యాణం అంతా కూడా చాలా చక్కగా చేశారండి. ఈరోజు ఏకాదశి శనివారం అయింది. నేను ఇంట్లో వ్రతం చేసుకోవాలి అని అనుకున్నాను, కానీ కుదరలేదండి. ఈ వారం ఇంకా స్కిప్ అయిపోయింది, వ్రతం అయితే చేసుకోలేదు. కానీ ఇక్కడ ఉదయం అంతా శివాలయంలో, సాయంత్రం ఏమో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం సన్నిధిలో గడపడం చాలా మంచిగా అనిపించిందండి. శ్రీ హరిహరుల సన్నిధిలోనే మన రోజంతా కూడా గడిచిపోయిందనమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నేను ఫస్ట్ నుంచి చివరి వరకు చూసాము. చాలా బాగుంది, చాలా బాగా చేశారండి. కంకణాలు అవన్నీ కూడా కట్టారు మాకు, పుణ్యావచనం నీళ్ళు అవన్నీ కూడా చల్లారు. చాలా బాగా జరిగిందనమాట కళ్యాణం అయిపోయిన తర్వాత దీపోత్సవం అనేది జరిగింది. ఉదయం శివాలయంలో శివనామాలు పెట్టించుకున్నామండి. సాయంత్రం ఇక్కడికి వచ్చేసరికి ఒక పెద్ద ఆయన ఒక పెద్ద ఆవిడ మాకు గోవిందనామాలు అయితే పెట్టారనమాట. శివనామాలు ఉన్నా దానికి గోవిందనామాలు యాడ్ చేసేసారు వాళ్ళు. చాలా బాగుంది కదండి. ఈ పాటలు అవేంటో చెక్ చేయాల్సి వస్తుంది. ఈరోజు ప్రదర్శన కోసం వచ్చిన పిల్లలకు సంబంధించిన శిష్యబృందానికి సంబంధించిన గురువులు, ఓకే, మీ సాంగ్ సెలెక్షన్ చేసుకుని ఇక్కడ రండమ్మా, ఇక్కడ ఆడియో ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ 2-3 గ్రూపులు అయితే వచ్చినాయండి నాట్య ప్రదర్శన చేయడానికి. పిల్లలందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు, కానీ మేమైతే చాలా లేట్ అయిపోయిందని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా చల్లగా ఉంది, పైన టెంట్ అది ఏమీ లేదు. నేను ముందు ప్లానింగ్ లేదు కనుక పిల్లలకి స్వెటర్స్ కానీ క్యాప్స్ కానీ ఏమీ తెచ్చుకోలేదన్నమాట. మా పిల్లలు అప్పటికే స్టార్ట్ చేసేసారు చాలా వరకు. ఇంకా లక్ష దీపోత్సవం జరుగుతుంది కదా, వెలిగించుకుందాము అని అనుకున్నాం కదా దీపాలు అనేసి ఉన్నామన్నమాట. అప్పటికే ఇద్దరు వెళ్ళిపోదామని ఏడుస్తుంది మా చిన్న పాప అయితే.
స్వామివారి కళ్యాణం అయితే అయిపోయిందండి. చాలా శాస్త్రోక్తంగా చక్కగా చేశారనమాట. దీపోత్సవం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇలాగే అందరికీ అలంకరించేసి దీపాలు అనేది అరేంజ్ చేసేసి ఇచ్చారనమాట. జనం అయితే తక్కువే ఉన్నారు, చాలా తక్కువ అనమాట. చలిగా ఉండడం వల్ల మరి ఇది అందరికీ తెలియకపోవడం వల్ల నాకు తెలియదు, కానీ జనం అయితే చాలా తక్కువ ఉన్నారు. ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్క టేబుల్ అయితే తీసుకుని వెలిగించుకున్నారండి దీపాలు అయితేనే. మేము కూడా వెలిగించేసుకుని ఒక టేబుల్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 11 అయింది. ఈ రోజంతా హరిహరుల సన్నిధిలోనే గడపడం అనేది మాకు చాలా బాగా నచ్చిందనమాట. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.